అవును బాబా అవును బాబా ఇంతమంది 10 మంది సభలో రోజన్నా దూరం మెయింటెన్స్ చేయాలి భర్త భార్య అనగా సరేలే అవును భర్త నీ ఇష్టం అన్నప్పుడు కంపలే సాగులు మీద మరి ఇదేనా అవును ఎట్ట నవ్వుతారా చించుకోట కోట సిగ్గు శరం లేదు అంటే ఇట్లా వాతావరణం అక్కడ వస్తానని చెప్తాను చించుకోట ఎక్కడ అనుకున్నావు ఈనాడు తప్పినట్టు పల్లెవుడు లాగా పడిస్తురా ఏమిటి ఈనాడు తప్పిన కార్యాత్మ ఏమిటివా అవునాదా అలాగే అలాగే పడినాదా ఢిల్లీకి పోవాలని నిన్న ఇక్కడ పిలవనుకున్నాను అవును జాబులు వచ్చినాయని రమ్మన్నావా 12 పైన అయింది చలి పెట్టింది అమ్మకు ఏమో చలి పెట్టాలి అమ్మని రమ్మని చెప్పినావేమో నేను అనుకుంటా ఢిల్లీ పోవాలని తల్లించి ఉన్నాను అందుకని ఇక్కడ రప్పించి ఉన్నాను జాబులు వచ్చినాయని అమ్మని రమ్మన్నా అవునా ఓపా కుక్కని దెంగు ఏంటంటే టైర్ లేదు డ్రెస్ లేదు ఏం లేదప్పా అందుకేనేమో మా అప్ప వచ్చినట్టు అది మాట్లాడా కుక్కలా తారాడుకుంటున్నాను అనుకున్నావా అవును బాబా అక్కడ ఢిల్లీలో జాబులో ఏమేమి రాసినాడో తెలియనా ఏం రాశాడు నాదా బాబా అవునా ఢిల్లీ జాబులు వచ్చినాయి అవును 5 కోట్ల మైదాపురము
పట్టే పడవ కట్టి పట్టే పడవగతి వాని కూతురుదే పట్టవరాదు. రాని ఆ కులాన్ని పట్టిన వారికి బహుమతులను రాజు ఉన్నాడు. ఇనాముతో వివాహం చేశాను. అవును ఇలా బహుమతులు రాజు ఉన్నాడు. ఆ. అందుకని ఆ ఢిల్లీ వేరు కచేరి వాళ్ళని ఆ ఢిల్లీ వేరు కచేరి నాకు చల్లగా జీవించిన ఢిల్లీ వేరు కచేరి క్షేమాల మీద రావాలని వచ్చింది కాక. పడేశ్వరా ఆ, ఇలా మనసులో ఒక చిన్న సందేహం రాదా ఏమి సందేహం ఏమో తెలుపము. అప్పటికి కాస్తైన ఆళ్ళకి చూడటం రాదా అలాగే వినదు బాబా. అలాగే తెలిపి రాదా పడేశ్వరా అలాగే. రాదా ఆహా. తారకొని మనదే ప్రాంతవాల నాదా అలాగే వినిపించము ఏమో కృష్ణ చట్టవాడైనా పుట్టే
కాదా పెద్దవాడి బుద్ధి లేదు. అమ్మ ఆ మాట నిందియా అంత మాట నిన్న అమ్మ ఒప్ప నువ్వు అమ్మ ఏమంటానంటే ఏంద్రా? నువ్వు పెద్దవాడైనా నీకు గుర్త లేదయ్యా ఏయ్, పెద్దవాడి బుద్ధి లేదు. అది ఉందా ఆ, ఇంకోటి ఏందో లేదన్నా పెద్దవాడి బుద్ధి లేదు, బుద్ధి కూడా విద్య లేదంటారా? ఓ విద్య లేదా ఆ? అమ్మ షేర్ అంతా నాని మాసిపోయినా ఏయ్, లతా పడిస్తురా బాబా లతా అయినా ఆడదాన్య మానవన్య బామరమ్మయ్య పెద్దవాడికి బుద్ధి లేదంటావా? నీవు ఆడదాని మాటలు విన్నా అర్థకొచ్చును పెరుగుతుకొచ్చును లేక తప్పదే తల తెలుసుకోవచ్చును. కాదుపా ఆడదాని మాటలంటే అత్తకొచ్చునో కొత్తకొచ్చునో అవునా? తలసేసుకే వచ్చినాయి అంటారు. ఆడోళ్ళ మాట ఎనకపోయినా అనుకో మొత్తంగా ఫుడ్ కట్టిపో నైట్ బెడ్ కట్టిపో నీలాంటి నా కోడలు కలా చేస్తారు. కాదుపా ఆ ప్రకారంగా పొద్దుచ్చు అంటున్నావే కాదే నీలాంటి వాళ్ళకి ఫుడ్ లేకుండా చేస్తారు. వాళ్ళ మాట ఇవ్వకపోతే మన పరిస్థితి అదే. ఎవరనుకున్నావు? చించుకోటికి ఎవరాదు. యువరాజు ఆ, ఆ ప్రకారంగా పొర్లిచ్చు తంతనవే ఆ. అమ్మ ఆధార్ కార్డు తీసిందనుకో బయటికి కట్టికురా ఎక్కడో ఫ్రీ బస్సే ఎక్కడ పోతుంది? మన రాష్ట్రం అంతా ఫ్రీ బస్సే. అక్కడ ఎత్తుకొని పోతే అక్కడ సంగతి చదవరు. నీకు అన్నం పెట్టేవాడు. మా సంగతి కరువా ఆ? మాకేమి తక్కువరా ఏమి తక్కువ ఏమిరా? అమ్మా? పుట్టింటి పోతావా ఎక్కడికి పోతావా ఏమంటానన్నా మా ఇష్టమరా ఏమిరా? యాడికి ఆ. పోతే ఉంది. కాదమ్మా. ఏయ్! యాడికి పోతే ఏమి? అంటాంద్యా. ఆ, యాడికైనా పోతారా అంటాంద్యా. ఆ. అంత మాట నా పెళ్ళామే అనింటే తీయనే కాదీనే. లే! అది నా పెళ్ళాంలేమ్మా. నా పెళ్ళాం నా ఇంటికాడప్పా. ఊరెక్క. నా పెళ్ళాన్ని అంటున్నా. నీ పెళ్ళాడా? నా లెక్క. అవునా? దీన్ని కొట్టండి కొట్టి ఏయ్! దాని ఎగరే. నా పెళ్ళాన్ని అమ్మా నిన్న అలా పడక అలా పడక నా పెళ్ళాన్ని కొట్టినంటే మనం ఇక్కడ చూస్తాను. ఎవరిరా మా ఊరు కాదమ్మా. అవునా? కాదు నేను ఎప్పుడైనా అన్నానమ్మా అట్లా నా పెళ్ళాన్ని అంటాడా కొట్టినంటే కొట్టిప్ప ఆ. చుట్టు పట్టుకొని తర ఇంటి ఏడుచుకుపోయా ఇచ్చుకొని బాత్రూమ్ లేదు పోయా పోయి కాలు పట్టుకొని మామ రాంబాయిదేవి ఏంద్రా? వీళ్ళని నా కొడుకులు అలా చేసి ఇంటికి ఆడవారి కాళ్ళు పట్టుకొని కళ చేస్తారు. ఎవరనుకున్నావు? కాలు పట్టుకోవాలి ఏయ్! కాలు పట్టుకోవాలి మా పని అంతే. నువ్వు కాదు మీ నాయన కాలు పట్టుకోవాలి ఆడవారి కాళ్ళు పట్టుకోవాలరా? కాలు పట్టుకొని అడిగితే ఆ. దీవుని ఇస్తారయ్యా. కాళ్ళు ఆడవారి కాళ్ళు పట్టుకొని వాళ్ళ బతిమాలు ఉంటావా? నేనైతే ఆ పనే చేసేదా వీళ్ళని నా కొడుకులు అలా చేస్తారు. అడుగుతానే ఇచ్చేస్తారు. నీ మాత్రం కొడతా తిడతా అలాంటి మాట అన్నీ అనిపించుకుంటాను. ఎవరు? ఒకటే మాటే ఆ? ఒకటే దెబ్బే. అవునా? అవునా? కొడక బలే. అబ్బా, ఆ? ఇట్టుకుంటే ఉంది. సరేలే అవునా? బాబా, ఇల్లు వరకు చేయడానికి చల్లగా దీవిస్తున్నావా? లేదా? దాదా తెలుసురా ఆ. నా మనసులో సందేహపడుతున్నారా ఇంకా ఏమి సందేహమా? అలా తినమంటావా అలాగే చెప్పమేమో. తినమంటే మీరు అది కోపం లేదా కాదు, మంచి పలుకులు చెప్పినా కోపం లేదు. అవును లేక మర్యాద తప్పినామనుకో అవునే ఇంకా నీ ఒళ్ళు వాచిపోతాది. ఇంకా దాదా తెలుసురా
అలాగే తిరుగుతాను వాళ్ళకి చూడదా భార్య చెప్పిన మాటలు ప్రాణవలా నాదా మహారాజా చూడ మహారాజా ఒరే బోలేరా భార్య చెప్పిన మాటలు ప్రాణవల నాదా అవునా నీకు 2 టన్నులు అయితే నాకు 6 టన్నులు కూడా ఏమిరా ఏమే ఏమిరా నడుములు బాగా సడుగులేక అమ్మ 4 టన్నులు చూడు అమ్మని ఈ ప్రకారంగా దెంగితే ఎట్టయ్యా అమ్మ కాదమ్మా ఈ అమ్మని కాదా ఆ ప్రకారంగా చూడు అమ్మ ఆరా పన్నాడు కాదా ఆడ కొట్టినాడు కదా అమ్మ ఓ చూడు దుమ్మంతా అయిందని తుడిచేస్తాడు ఇట్లా నువ్వేంద్రా ఆ ప్రకారంగా కొట్టినావు చూడు ఆకులు వచ్చినాయి వాటర్ వచ్చినాయే పడుకో అందుకే అమ్మ చుట్టుకుందా ఈ అమ్మ చూసినా కూడా తప్పేప్ప ఎవరు అనుకున్నావురా మీ భార్య తప్ప నేనేమన్నా పడిపోయింటే సరే చూడు దుమ్ము అంతా పడింది కాదు దుమ్ము దుమ్ము పడి కాదురా ఆడవాళ్ళతో అలా ఉంటే వాళ్ళు ఎలా ఉంటారు కాదుయా నేనేం తప్పు చేయలేదు ఏం చేస్తావు దుమ్ము పడిందని తన్నే ఎక్కడ ఆడవాళ్ళు అక్కడ అనుకుంటే అట్లనే అదే తప్పు అయిపోయింది అందుకే ఎంటబడి ఆడవారితో జాగ్రత్తగా ఉండాలి నిజమే లేవు ఆ, ఆడవాళ్ళు ఎడంటాడు చేతులు పెట్టకూడదు ఎక్కడ పెట్టావు తనం తింటావు చేతురా దాదా పరిశ్రా బాబా నగర తిరుగుతారా వాళ్ళకి చూడాలా ఏమిటి ఆ నలమహారాజు చూడబడినాడు అవును దాదా వాళ్ళు కడుపు కనబలేక కాడు తిరిగి కంటికి లేక ఆధారపడిన ఆధారపడి దాదా బాబా అటువంటి వారు కూడా పిలుస్తారు కదా